గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ లైఫ్. ముందుగా నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీలైతే పక్కన నుండి గంట కూడా గట్టిగా కట్టండి. అలా అయితే ఇలా వీడియో పెడిగిన అలా మీ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ. మీ లవ్ ని సపోర్ట్ని నాకు ఓపెన్గా చూపించాలనుకుంటే ఇది ఒకటే మార్గం. లవ్ లెట్స్ గెట్ ఇంటూ వీడియో. టైం 10 అవుతుంది. మా బేబీ నిద్రపోయింది, ఇంట్లో పనులన్నీ అయిపోయాయి. నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి కూర్చున్నా అనమాట. ఎందుకంటే మా బేబీకి కొత్త బుక్స్ తీసుకున్నాం. మా బేబీ ఇయర్ ఎల్కేజీకి వెళ్తుంది. సో ఆ బుక్స్ అన్నిటిని కూడాను రేపటిలోగా సబ్మిట్ చేసేయాలి. సో వాళ్ళ దగ్గరే ఉంటాయి ఇంకా బుక్స్. రిటర్న్ ఏదైనా పని ఉంటేనే ఇస్తారు, లేకపోతే లేదనమాట. సో అందుకని చెప్పేసి నైట్ మొత్తము అట్టలు, నేమ్స్, లేకపోతే ఇంకేమేమి ఉంటాయి అన్నీ కూడా అరేంజ్ చేసేసి రేపు పొద్దున్నే పంపించేయాలి. సో నైట్ కూర్చొని ఇవన్నీ నేను కంప్లీట్ చేయాలన్నమాట. మా పాప కోసం ఈ పని చేస్తూ ఉంటే నాకు మా చిన్నప్పుడు గుర్తొచ్చాయన్నమాట. మా డాడ్ కూడా మా కోసం ఇట్లానే అట్టలు వేసేవాళ్ళు. బుక్స్ తీసుకొచ్చి, స్టిక్కర్స్ తీసుకొచ్చి, నేమ్స్ రాసి జాగ్రత్తగా పంపించేవాళ్ళు. అదొక పెద్ద ఈవెంట్లా ఉండేది అప్పట్లో. కానీ అప్పుడు డాడీ ఇంత కష్టపడుతున్నారు అని తెలీదు. ఇప్పుడు తెలిసినా డాడీ ఇప్పుడు లేరు. ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, లేనప్పుడు మాత్రమే అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు తెలిసినా ఏం చేయలేం. ఓకే, టాపిక్ డైవర్ట్ అయిపోతుంది, హెవీ అయిపోతుంది కనుక నేను డైవర్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ టాపిక్లోకి వచ్చేద్దాం. ఈ ఎల్కేజీ బుక్స్ కూడా ఇన్నున్నాయేంటో, రకరకాల బుక్స్ ఉన్నాయి బాబోయ్, తీస్తుంటే వస్తూనే ఉన్నాయన్నమాట. ఇదే లాస్ట్ టైం అనుకున్నప్పుడల్లా బంచ్ ఆఫ్ బుక్స్ అనేవి ఆ ప్యాకెట్లో నుంచి వస్తున్నాయి. బేబీకి ఇష్టం అని చెప్పేసి మా హస్బెండ్ ఈ ప్రిన్సెస్ స్టిక్కర్స్ తీసుకొచ్చారనమాట. అవి అతికించి దాని మీద నేమ్స్ రాద్దామని చెప్పి, తను హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా బుక్స్ తీసినప్పుడల్లా. మా పాపకి షార్క్ ఇష్టం అని చెప్పేసి ఒక బేబీ షార్క్ ఉన్న ఒక పెన్సిల్ బాక్స్ కూడా తీసుకున్నారు మా హస్బెండ్. సో దానికి కూడా నేను స్టిక్కర్ అతికిస్తున్నాను. నేను మొత్తం పని అయ్యేసరికి చుక్కలు కనిపించాయి అనమాట. ఎంత టైర్డ్ అయిపోయానంటే టేబుల్ పైన నిద్రపోయేంతగా అనమాట. హవెవర్ పని అయితే అయిపోయింది, నెక్స్ట్ పనికి వెళ్ళిపోతాను. మా ఇంట్లో మా బేబీకి సపరేట్ ఫుడ్, మాకు సపరేట్ ఫుడ్ అనమాట. తనకి మేము ఏదైనా చేసుకుంటే తనకు మళ్ళీ సపరేట్గా ఇంకేదో అడుగుతుంది. అందుకని చెప్పేసి తనకు నచ్చినవి రోజంతా ఉండేటట్టు చూసుకుంటాను, మాకు వేరే చేస్తూ ఉంటాను. సో అందులోనే ఇది కూడా అనమాట. రేపు టిఫిన్ కోసం ఇప్పుడే చేస్తున్నా. అంటే రేపు కొంచెం సింపుల్గా తిందామని చెప్పేసి అనుకుంటున్నా. రోజు హెవీగా తిని బోర్ కొడుతుంది. సో అందుకని చెప్పేసి ఓట్స్ అనేవి పెరుగులో నానబెట్టేసి రేపు పొద్దున్నకి పోపేసి తినేయచ్చు అని చెప్పేసి కలిపేస్తున్నా అనమాట. సింపుల్గానే ఉంటుంది కానీ చాలా హెల్దీ. రేపు పోపు వేసేటప్పుడు అన్నీ చూపిస్తాను ఎట్లా వేస్తాను అనేది. ఇప్పుడైతే పెరుగు, వాటర్ వేసేసి కలిపేసి పక్కన పెట్టేసుకోవడమే నానబెట్టుకొని. మా హస్బెండ్కి, మా పాపకు కూడాను స్టీల్ బాటిల్సే. వాళ్ళకి ఈజీగా అయిపోతుంది అనమాట క్లీనింగ్. బట్ నా దగ్గరికి వచ్చేసరికి నాది రాగి బాటిల్. దాన్ని మెయింటైన్ చేయడానికి కొంచెం ఎక్కువ కష్టం అవుతూ ఉంటుంది. ఈ రాగి బాటిల్ నేను మా బేబీని డెలివర్ చేసిన తర్వాత మా తమ్ముడు అది నాకు ఇచ్చాడనమాట. నేను అప్పటి నుంచి దాన్ని అట్లానే ఉంచుకుని అదే వాడుతున్నాను. సో అదైతే కొంచెం క్లీన్ చేయాలి, మెయింటైన్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. కొంచెం వీక్లీ అంటే డైలీ మనం నార్మల్గా క్లీన్ చేస్తాము, కానీ వీక్లీ కూడాను ఒక క్లీనింగ్ అనేది పెట్టుకోవాలి దీనికి. ఎందుకంటే లోపల కలర్ మారిపోవటం ఆర్ ఏమైనా పాకుపడడం మనకి కనిపించదు కదా లోపల ఏం జరుగుతుందో. దానికోసం అని చెప్పేసి దాంట్లో వేడి నీళ్ళు వేసేసి నిమ్మకాయ, ఉప్పు, ఇంకా బేకింగ్ సోడా ఉంటాయి, అవన్నీ కలిపేసి ఓవర్ నైట్ నానబెట్టేసామనుకోండి, పొద్దున్న లేచేసరికి డర్ట్ ఏవైనా ఉంది అంటే దాంట్లో డైల్యూట్ అయిపోతుంది, బయటకు వచ్చేస్తుంది. మిగతాది మనం బ్రష్తో క్లీన్ చేసేయచ్చు అనమాట. సో దట్స్ ఇట్. ఈ నైట్ పనులు అయిపోయినట్టే. అందరికీ గుడ్ నైట్.
ఇదైతే నెక్స్ట్ మార్నింగ్ బేసిక్ పనులన్నీ అయిపోయాయి ఇంట్లోనివి. ఇప్పుడైతే మా పాప కోసం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. తను బ్రేక్ఫాస్ట్కి ఏం కావాలని అడిగితే ఐ వాంట్ పూరి అందనమాట. సో అందుకని చెప్పేసి పూరి స్టార్ట్ చేశాను. తను కూడా ఇక్కడ నేను హెల్ప్ చేస్తాను వచ్చింది, కానీ హెల్ప్ కన్నా అన్ని పడేయడంలోనే ఎక్కువ ఫోకస్ ఉంది. మా పాపకు మాత్రం పూరి చేసా కనుక కూరలు ఇవన్నీ ఏం చేయకుండా బొంబాయి చట్నీ ఇచ్చేసానమాట. తనకు చాలా ఇష్టం ఆ బొంబాయి చట్నీ. సో తను సొంతంగానే తినేయగలదు కనుక నేను తనకి ఇచ్చేసి నేను నెక్స్ట్ టాస్క్ వచ్చేసాను. అదేంటి అంటే తనకి స్నాక్ బాక్స్ తయారు చేయాలి. లంచ్ బాక్స్ ఈ వారం రోజులు లేదు, ఎందుకంటే ఈ వారం రోజులు ఒక పూట పెడుతున్నారు. నెక్స్ట్ నుంచి 2 పూటలు ఉంటుంది కాబట్టి లంచ్ బాక్స్ స్నాక్ బాక్స్ 2 బాక్సులు పెట్టాలి. సో ప్రస్తుతానికైతే నాకు కూడా ఫోన్లే అనుకున్నాను, పనైనా తగ్గుద్ది కొన్ని రోజులు అని చెప్పేసి. ఈరోజు సింపుల్ స్నాక్ బాక్స్ ఏంటంటే వాఫిల్స్ చేశాను. అందులో ఒక పీస్ మాత్రం మా బేబీ తింటా అందని ఇచ్చేసాను. 3 పీసెస్ ఉన్నాయి. ఆ తర్వాత ఫ్రూట్ ఒకటి పెట్టాను, అదే వాటర్ మిలన్. ఆ తర్వాత వచ్చేసరికి తనకి ఇష్టమని చెప్పేసి బనానా చిప్స్ కొని వేసాను అనమాట. అంతే, సింపుల్ బాక్స్. చాలాసార్లు చెప్పాను బ్యాగ్లో ఏమేమి పెడతాను అని చెప్పేసి, అందుకని ఇక్కడ నేనేం చూపించట్లేదు ఏమేమి పెడతాను. ప్రస్తుతానికైతే బాక్స్ అండ్ తన బాటిల్ పెడుతున్నాను. మధ్యలో గుర్తొచ్చింది, నేను తనకి ఫోర్క్ పెట్టడం మర్చిపోయాను ఫ్రూట్ తినడానికి అని చెప్పేసి. సో వెళ్ళి నేను ఫోర్క్ తీసుకొచ్చి పెట్టాను అనమాట ఇప్పుడు మళ్ళీ. అండ్ నైట్ అంతా అట్టలేసి పెట్టాను కదా, ఆ బుక్స్ కూడా పక్కన పెట్టాను, అవి కూడా తీసుకెళ్ళాలి. ఇప్పుడు 2 లగేజీలు నేను తీసుకెళ్ళి వచ్చాలి. ఇక మా బేబీ గారిని రెడీ చేయాలన్నమాట. ఇది ఇంకో టాస్క్. మా బేబీని తయారు చేయించి మళ్ళీ స్కూల్కి పంపి రిటర్న్ తీసుకొచ్చేంత వరకు కూడా పెద్ద పెద్ద టాస్క్లు ఉంటాయి అనమాట. తనతో ప్రతిదీ కూడా ఒక పెద్ద ప్రాసెస్ లానే ఉంటుంది. నేను రెడీ చేస్తా అంటే తనే రెడీ అయిపోతా ఉంటుంది. లోషన్స్ కూడా తనే రాసుకుంటా ఉంటుంది చూసారా. సో బొట్టు పెట్టుకునేంత వరకు కూడా వెయిట్ చేయట్లేదు. ఇంట్లో నేను రెడీ చేయాల్సినవన్నీ కూడా అయిపోయిన తర్వాత మా హస్బెండ్ బయట తీసుకొచ్చి సాక్స్ అండ్ షూలు ఇవన్నీ వేసేస్తున్నారు. ఆ తర్వాత నేను కూడా బుక్స్ ఇవన్నీ పట్టుకొని పాపను దిగబెట్టడానికి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము. తను దిగబెట్టి వచ్చేసిన తర్వాత ఇంకా మా పర్సనల్ పనులు, ఇంట్లో పనులు చేసుకోవటమే. స్కూల్లో పాపని దింపేసి వచ్చేసిన తర్వాత నేనైతే ఇక్కడ టిఫిన్ చేద్దాం కదా మా ఇద్దరికి అని చెప్పేసి వచ్చాను. టిఫిన్ అంటే ఏం లేదు, నేను నైట్ నానబెట్టాను కదా ఓట్స్ పెరుగులో. సో అదే అనమాట. దానికి ఇక్కడ పోపు వేసాడు. మేము పోపు అంటే పెద్ద ఏం ప్రాసెస్ ఉండదు. జీలకర్ర ఆవాలు వేస్తాం కదా, పప్పులు, ఇంకా దాంతోపాటు పల్లీలు, ఇంకా దానికి కొంచెం బెటర్ టేస్ట్ కోసం అని చెప్పేసి అల్లం కూడా వేస్తాను. అఫ్ కోర్స్ ఇంగువ అయితే ఉండాలి. అంతే, దీంతో సింపుల్గా పోపు వేసేయడమే. వేసేసి అందులో కలిపేసి ఇంకా సపరేట్ చేసేసాను బౌల్స్. మేము తినేసాము. ఈ టిఫిన్ తర్వాత కూడా నాకు మిగతా పనులు ఉన్నాయి, ఐ విల్ షో యూ. ఇక ఇప్పుడైతే లాండ్రీ వేస్తున్నా అనమాట. ఇప్పుడు లాండ్రీ వేసేస్తే మళ్ళీ నేను తర్వాత చేసే పనులన్నీ అయిపోయేసరికి ఈ లాండ్రీ అయిపోతుంది. దాన్ని కూడా ఆరేసేయడం ఇవన్నీ అయిపోతాయి అనమాట. అందుకని చెప్పేసి మిగతా పనులకు ముందే ఫస్ట్ నేను ఇది లాండ్రీ వేసుకుంటున్నాను.
వండటం తినడం అనేది ఈజీగా అనిపించినా ఆ తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, మొత్తం గిన్నెలన్నీ క్లీన్ చేసుకోవాలి. ఈరోజు పెద్ద గిన్నెలు ఏం లేవులేండి, బెటర్. సో కనుక ఈజీగానే తొందరగానే అయిపోయినాయి క్లీన్ చేయటం. ఇప్పుడు రాగి బాటిల్ క్లీన్ చేయాలి. నైటే నానబెట్టి పెట్టుకున్నాను కదా, మీకు ఆల్రెడీ చెప్పే ఉంటాను నైట్వి. సో దాన్ని ఇప్పుడు నేను బ్రష్ ఇవన్నీ పెట్టేసి క్లీన్ చేస్తాను. ఆ క్లీన్ అనేది ఎట్లా ఉంటుందంటే, అది కొంచెం డస్ట్ వాటర్ లాగా కలర్ మారిపోయి ఉంటుంది కదా, ఎల్లోగానో గ్రీన్గానో. సో అవంతా కూడా నార్మల్గా వాటర్ అంటే నార్మల్ కలర్లో వాటర్ వచ్చేంత వరకు కూడా క్లీన్ చేస్తూ ఉండడమే. బ్రష్తో క్లీన్ చేయడం, కడగటం. ఆ తర్వాత 2 సార్లు వేరువేరుగా నేను వేడి నీళ్ళు అనేవి వేసాను. ఫస్ట్ టైం వేసినప్పుడు కొంచెం డిఫరెంట్ కలర్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ వేరే వేడి నీళ్ళు తీసుకొచ్చి వేసేసరికి నార్మల్ కలర్లో వచ్చాయన్నమాట. అంటే క్లీన్ అయినట్టే. సో అంతవరకు కూడా క్లీన్ చేస్తాను. రాగి బాటిల్ కొనడం ఈజీ అయి ఉండొచ్చు, తాగడం ఈజీ అయి ఉండొచ్చు, కానీ మధ్యలో క్లీన్ చేసే ప్రాసెస్ ఉంటుంది చూడండి, అది ఎంత జాగ్రత్తగా చేయాలంటే లేకపోతే అడ్డమైన జబ్బులు వస్తాయి మంచి కలగకపోగా. సో చూసుకుంటూ ఉండాలి. నేను ఇంట్లో చిన్న చిన్న పనులు చేసేసరికి లాండ్రీ అయిపోయింది. ఇప్పుడు అవన్నీ కూడా ఆరబెట్టుకుంటున్నాను. ఈ సైడ్ ఆరబెడుతున్నా ఈరోజు, ఎందుకంటే అటు సైడ్ తీగ పోయిందనమాట. సో ఇక్కడ చాలా చిన్న స్పేస్ ఉంటుంది. మిగిలినవి చైర్ పైన ఆరేసా అనమాట. అక్కడే చైరు, మా పాప సైకిల్ ఇవన్నీ కూడా ఈరోజు వాడుతున్నాను, ఎందుకంటే ప్లేస్ లేదు అక్కడ, ఉన్నది కూడా పోయింది. సో అటువైపు తీగ కట్టేంత వరకు ఇదే యూజ్ చేయాలి నేను. ఫైనల్లీ నాకు 1/2 అవర్ టైం మిగిలింది. ఈ 1/2 అవర్లో నేను ఎడిటింగ్ పని చేద్దాం కదా అని చెప్పేసి కూర్చున్నాను. సో ఈ ఎడిటింగ్ పని తర్వాత మళ్ళీ మా బేబీ కోసం, మా హస్బెండ్ కోసం సపరేట్ లంచెస్ చేయాలి. తర్వాత మా బేబీని తీసుకురావడానికి 12:15 అలా బయటకు వెళ్ళాలి. వచ్చాక ఇంకా బేబీ చుట్టూ తిరగడానికి అయిపోతుంది అనమాట. అందుకని ఈ అరగంట నాకు చాలా ముఖ్యం. ఈ అరగంటలో లేకపోతే నా హాబీసో లేకపోతే ఇలాంటి ఎడిటింగ్ వర్క్ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే నాకంటూ పర్సనల్ టైం దొరకట్లే అనమాట. మేబీ బేబీ కొంచెం పెద్దదయ్యే వరకు నాకు దొరకదు. సో ఇప్పుడైతే నేను ఎక్కడితో వీడియో అనేది ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మిగతావన్నీ కూడా నెక్స్ట్ ఎప్పుడైనా న్యూ రొటీన్ మా బేబీది స్కూల్ది ఒకటి రాబోతుంది. సో దాన్ని నేను చూపిస్తాను. ఎప్పుడు అంటే మా బేబీకి ఈ ఇయర్ 2 పూటల స్కూల్ కదా. సో అవి స్టార్ట్ అయిన వెంటనే మీకు ఆ వీడియో చేసి పెడతానమాట యూట్యూబ్లో. అంతవరకు కూడాను ఈ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చివరిలో కొన్ని వీడియోస్ పెడతాను, తప్పకుండా వాటిని కూడా చూడండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు కూడా మీ సుకన్య సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మామ్స్ లైఫ్.